ఏర్పాటు చేయబడినటువంటి మాట. ఎందుకంటే అనేకమైనటువంటి లోక సంబంధమైనటువంటి ఆలోచనలతో మనం బ్రతుకుతూ ఉంటామని క్రీస్తుని అంగీకరించిన తర్వాత చాలా స్పష్టంగా చెప్తున్న విషయం ఏంటంటే, దుష్టుల యొక్క ఆలోచనలకు ఎప్పుడు కూడా నువ్వు వెళ్ళదు. ఎందుకంటే వారి ఆలోచనలు అంగీకరించినటువంటి క్రీస్తు నుండి కూడా నేను దూరం చేయడానికి అనేకమైనటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు. అందుకనే చాలా స్పష్టంగా మాట్లాడుతున్న విషయం కూడా, వాడి యొక్క స్వభావాన్ని బట్టి ఆ యొక్క దుష్టుడు ఏం చేస్తుంటే నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని పడదేయడానికి, లేదంటే నీకున్నటువంటి విశ్వాస జీవితాన్ని నాశనం చేయడానికి అనేక విధాలుగా ప్రయత్నం చేస్తుంటాడు. అందుకని దుష్టుల ఆలోచన చొప్పున ఎట్టి పరిస్థితుల్లో మనము నడవకూడదు. అపోస్తలుల కార్యములు 3:26 కూడా చక్కటి మాట ఉంటుంది. ఒకసారి చూద్దాం. ప్రమాణ దేవుల అపోస్తలుల కార్యములు 3:26 దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వాని దుష్టత్వము నుండి మన్నించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపినని. చూడండి, మీ దుష్టత్వం నుంచి మళ్ళించడానికి, అంటే తప్పించడానికి. అందుకనే ఎప్పుడైతే పాపం నుంచి దేవుడు నాకు విమోచన కలిగించాడో, మళ్ళా పాప సంబంధమైన ఉద్దేశాలకు అందుకంటాడు దుష్టుల ఆలోచన చొప్పున. ఎందుకంటే వాడిని జీవితాన్ని పాడు చేయడానికి ప్రయత్నిస్తుంటాడు, కానీ వాడిని యొక్క ఆలోచన నాశనం చేయడానికి ప్రయత్నిస్తుంటాడు, కానీ నేను బాగు చేయడానికి ఏ స్థితిలోని ఏ పరిస్థితిలో కూడా నీ కోసము వాడు ఆలోచించడు. ఎందుకంటే వాడి ఉద్దేశం బట్టి, వాడి యొక్క ఆలోచనలు బట్టి నీతో మాట్లాడుతూ ఉంటాడే తప్ప, వాడి ఆలోచన ఏమై ఉంది అంటే మనిషి వాడిని కూడా నాశనం చేయడమే. ఆత్మ సంబంధంగా ఎదుగుతున్న వారిని కూడా ఇబ్బందికరమైనటువంటి స్థితిగతులతో వాళ్ళని నడిపించడమే వాడి ముఖ్య ఉద్దేశం. అందుకని వాడు ఏం చేస్తున్నాడంటే, వాడు ఎల్లకాలము కూడా అదే పని చేస్తుంటాడు. అదే 2వ వచనం చూడండి, యెహోవా ధర్మశాస్త్రం ఆనందించు, దివారాత్రము దానిని ధ్యానించువాడు ఏం చేయాలంట? ప్రతి దినము కూడా వాక్యముని ధ్యానిస్తున్నాడు. ఎంతమంది ధ్యానిస్తున్నారు? ఉదయకాల సమయంలో ఎంతమంది ప్రార్థన చేసి వచ్చారు? హల్లెలూయా. ఉదయకాల సమయంలో ఎంతమంది ప్రార్థన చేసి వచ్చారు చెప్పండి. దివారాత్రము దాన్ని ధ్యానించేవాడంట. దేనిని ధ్యానిస్తుంటామంటే మన స్థితిగతిని ధ్యానిస్తుంటాం. మనం దేనిని ధ్యానిస్తుంటాం? మన యొక్క ఆలోచన, మన ఉద్దేశాలని, మన పరిస్థితుల్ని. నేనైతే ఇక్కడికి వచ్చిన కాడి నుంచి ఒకటి ధ్యానిస్తున్నాను. ప్రభువా, ఆటంకపరచడానికి ఎవడన్నా కూడా వస్తూ ఉంటాడు. ప్రభువా, వాడి ఆలోచనని సరిచేయండి ప్రభువా అని ధ్యానిస్తున్నాను ఇందాక నుంచి. ఎందుకంటే ఏదో విధంగా అపవాది యొక్క క్రియలు, అపవాది యొక్క ఆలోచన ఏ విధంగా ఉంటాయంటే, నీతిమంతుని యొక్క ఆలోచన చెరపటానికి, నీతిమంతుని యొక్క ఉద్దేశాన్ని పాడు చేయడానికి మాత్రమే వాడి ఆలోచన ఉంటాయి. అందుకని వాడు ఏం చేస్తున్నాడు? శతవిధాలుగా ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. కానీ నీవు గనుక ఒక్కసారి ఆయన విషయంలో గనుక దివారాత్రము గనుక ధ్యానించడం మనం మొదలు పెడితే, ఆయన ఏం చేస్తుండంట? అతను నీటి కాలంలో ఎవరు నాటబడినదే ఆకువాడగా తన కాలం ముందు ఫలం ఇచ్చే చెట్టు వల్లే ఏం చేస్తుందంట? వాక్యము దగ్గరికి వస్తే ఖచ్చితంగా ఫలము అనుభవించాల్సిందే. ఎందరైతే వాక్యం దగ్గర కూర్చుంటారో, ఎందరైతే వాక్యం దగ్గర నిలబడతారో, ఎందరైతే వాక్యానుసారంగా నిలబడతారో వారందరూ కూడా ఫలించవలసిందే. మరి ఈరోజు మన జీవితంలో మనం ఫలవంతంగా ఉన్నామా లేదని ఒకసారి చెక్ చేసుకో. నువ్వు ఫలవంతంగా ఉండాలి అంటే ఎక్కడ ఉండాలంట? వాక్యం దగ్గర. చాలాసార్లు మనం విన్నాం, చెట్టుకి నీరుంటేనే ఏం చేస్తుంది? ఫలిస్తుంది. లేకపోతే ఏమైపోతుంది? బెడు భూమిలో పంట వేస్తే ఏమవుతుంది? పంట రానే రాదు. అదే ఫలించేటువంటి ఒక చక్కటి మంచి భూమిలో వేస్తే అది ఏమవుతుందంట? చక్కగా ఫలిస్తుంది. ఆ చక్కగా ఫలించడమే వాక్యం. ఆ వాక్యంలో ఎవరైతే నిలబడతారో, ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఏమవుతారంట? ఫలిస్తాం. ఈరోజు మన జీవితం మనం ఫలిస్తున్నాము లేదంటే చాలా చక్కగా జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ప్రియమైన దేవుడు. అదేవిధంగా 4వ వచనం తీసి చూసినట్లయితే, దుష్టుడు అలాగులుండక గాలి చెదరగొట్టు పుట్టవాలనుందురు కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను ఏనంట? హల్లెలూయా. నేను మత్తయి సువార్త 3:12 మత్తయి సువార్త 3:12 చూడండి. ఏనంట? అంటే విలువైన వారిని ఎన్నుకోవడానికి ఆయన దగ్గర ఒక ఏర్పాటు చేయబడిన ఒక పాత్ర ఉంది. విలువైన వారిని ఏర్పాటు చేసుకోవడానికి, పనికొచ్చే వారిని, బలమైన వారిని ఏర్పాటు చేసుకోవడానికి ఆయన దగ్గర ఒక పాత్ర ఉంది. ఆ పాత్రలో పడిన తర్వాత ధూళంతా గాలికి, అంటే ఉన్నామని చెప్పుకునే వారందరూ కూడా ఏమైపోతారంట?
గాలికి చెదరగొట్టు పొట్టువలే. నిజముగా ఉండేవారు ఏం చేస్తారంట? ఎన్ని శ్రమలు కలిగినా, ఎన్ని అవాంతరాలు కలిగినా, ఎన్ని అడ్డంకులు కలిగినా, ఎన్ని స్థితిగతులు ఎన్ని నాశనం అయిపోతూ ఉన్నా వాడు ఏం చేస్తాడంట? చదువు మాట మళ్ళీ ఒకసారి, మత్తయి 3:12. ఆయన చేత చూడండి, ఆయన చేత ఆయన చేతిలో ఉన్నది ఆయన తన కళ్ళములో బాగుగా శుభ్రము చేసి గోధుమలను చూడండి శుభ్రముగా కళ్యాణ్ అంటే ఒక ప్రదేశాన్ని కావచ్చు, లేదంటే కనుక ఒక పాత్రను కావచ్చు ఏర్పాటు చేసి పొట్టంతా తీసుకెళ్ళి ఏం చేస్తాడంట? ఆ కొట్టలో శుభ్రంగా దాచేస్తాం. ఎందుకు దాచుతాడంటే ఉపయోగం లేని దానిని కాల్చి పడేయడానికి. అందుకనే యోహాను సువార్త 15 చెప్తున్నాడు కదా, నాలో ఫలించకపోతే తీసి పారవేస్తాడు. ఏనంట? ఫలించకపోతే ఆత్మ సంబంధమైన ఉద్దేశాలతో నీవు నేను ఎదగకపోతే ఏమైపోతామంట? ఖచ్చితంగా గాలికి చెదరగొట్టు పొట్టువలే, లేదంటే కనుక దుస్తులు అలాగుండక వారి ఆలోచనలు బట్టి, వారి ఉద్దేశాలు, వారి క్రియలను బట్టి చూడండి, వాక్య సంబంధమైనటువంటి ఉద్దేశాలు బ్రతుకుతామనే ఆశ ఉంటుంది. కానీ వారి శారీరకమైన ఇహలోక సంబంధమైనటువంటి ఉద్దేశాలు బట్టి ఏమైపోతుంటారంటే పడిపోవడము, లేదంటే జారిపోవడము, లేదంటే వారి తలంపులన్నీ కూడా క్రీస్తుకి అంగీకారముగా లేకపోవడం. క్రీస్తుతో ఉంటారమ్మా, బాగా గమనించండి, క్రీస్తుతోనే ఉంటారు. కానీ వారి ఆలోచనలు, వారి ఉద్దేశాలు మాత్రం దేవుడి దగ్గర. అటువంటి వారు అంటున్నాడు చక్కగా అమర్చేసి కొట్లో పడేసి ఏనంట కాల్చి పడేస్తాం ఈరోజు. అందుకనే మన యొక్క విశ్వాస జీవితం, మన యొక్క ఆత్మ సంబంధమైన జీవితం ఏ విధంగా ముందు కొనసాగుతుంది ప్రతి దినం కూడా చెక్ చేసుకోవాలి. ఈ రోజు అటువంటి ఆలోచనతో కనుక ముందు కొనసాగలిగితే నీ జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని దేవుడు ఏర్పాటు చేయను గాక. ప్రియమైన దేవుడు, మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాల్లో కనుక గమనించినట్లయితే ఈ నూతన మందిరంలో అనేక దినముల నుంచి మనం అందరం కలిసి ప్రార్థన చేసాం. ఈ ప్రార్థన దేవుడు కృపను బట్టి, దేవుడి యొక్క ఉద్దేశాన్ని బట్టి ఏం చేశాడంటే మనందరికీ సఫలం చేశాం. దీన్ని మనం వినియోగపరచుకోవాలి. ఏం చేయాలంట? వినియోగపరచుకోవాలి. ఎలా దీన్ని ఉపయోగించుకోవాలి, వాడుకోవాలి. ఏ విధంగా వాడుకుంటారు చెప్పండి దీన్ని? ఒకటి, మీ ప్రతి అవస్థతను బట్టి దేవుడి మందిరంలోకి వచ్చి ప్రార్థన చేయాలి. 2, మీకున్నటువంటి భారమును బట్టి దేవుడి మందిరం అనేక మంది నడిపింపబడాలి ప్రభు అని ప్రార్థన చేయాలి. ఈ మందిరాన్ని నీకు నచ్చిన విధముగా ఉపయోగించుకోవాలి. ఇది ఆత్మ సంబంధమైనటువంటి, అంటే నచ్చినగా అన్నింటి కోసం కాదు, ఏదో లోక సంబంధమైన కార్యకలాపాలు నడిపించుకోవడానికి మందిరాన్ని దేవుడు ఏర్పాటు చేసుకోలేదు. ఆత్మ సంబంధంగా నీవు ఇక్కడ రగిలింపబడేటువంటి ఒక పాత్రగా మార్చడం దేవుడు నేను ఏర్పాటు చేసుకున్నాడు. మరి నీవు నేను ఈ నూతన మందిరం అడిగింది దేవుడు మనకి ఇచ్చాడు. అడుగుడి మీకు ఇప్పుడు చెప్పాడు కదా, మత్తయి సువార్త 7వ అధ్యాయమా 8వ వచనం, మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం చెప్తుంటాడు కదా, అడుగుడి మీకు ఇవ్వండి, వెతుకుడు మీకు తట్టుడు మీకు అడుగు ప్రతి వానికి దయచేసినట్టు. సంఘమంతా కలిసి ప్రార్థన చేసిన తర్వాత ఈ మందిరం దేవుడు ఏర్పాటు చేశాడు. ఏర్పాటు చేసినటువంటి మందిరాన్ని మనం ఏం చేయాలంట? ఉపయోగించుకోవాలి. ఏం చేయాలి? ఉపయోగించుకోవాలి. అప్పుడు నీవేమైపోతావంటే నీటి కాలువల యోరను నాటబడినదే ఆకు వాడక నీ జీవిత కాలం అంతయు ఫలం ఇచ్చేటువంటి ఒక ఫలవంతమైనటువంటి ఆశీర్వాదకరంగా మార్చబడుదు గాక. అందుకు దేవుడు నేను ఏర్పాటు చేసుకున్నాడు. అటువంటి ఉద్దేశాలతో నీవు నేను కనుక ముందు కొనసాగినట్లయితే మన జీవితం ఖచ్చితమైన ఆశీర్వాదంతో దేవుడు ముందు కొనసాగించును గాక. అందుకని ఒక మాట చాలా స్పష్టంగా దేవుడు చెప్తున్నాడు. దేవుడు ముందుగా మన ఏర్పాటు చేసుకున్నాడు. మీరు చదివినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం తీసి చదివినట్లయితే ఆయన తన కోసం అంట ముందుగా నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. చదవండి ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు, చూడండి, తన మహిమకు కీర్తి కలుగు చేయవాలని దేవుడు తన చిత్త ప్రకారముగా సంకల్పమును బట్టి హల్లెలూయా మనలను ముందుగా ఏం చేస్తాడంట? ముందుగా ఏర్పాటు చేసుకున్నాడంట. ఏర్పాటు చేసుకున్నటువంటి జీవితాన్ని నిజంగా దేవుడు కల్పిస్తున్నావా, లేదంటే లోక సంబంధమైన ఉద్దేశాలతో నీవు పరిగెడుతున్నావా? ప్రశ్న వేసుకోండి. ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో ఉన్నాం. మీరు గడిచినటువంటి 2-3 రోజుల నుంచి సోషల్ మీడియా అంతా చూస్తూనే ఉన్నారు. విపరీతంగా ఎక్కడ పడితే అక్కడ
పాకిస్తాన్కి మనకి మన సోల్జర్స్ అనేక మంది చనిపోతున్నారు మన కోసం ప్రాణత్యాగం చేయడానికి. అంటే మనం ఇక్కడ సురక్షితంగా ఉండడానికి వారు ఏం చేస్తున్నారు, ఎంతో కష్టపడుతున్నారు. వారి కోసం కూడా భారం కలిగి ప్రార్థన చేయండి. ఖచ్చితంగా ఆ యుద్ధం ఆగాలని, ఆ యుద్ధము ముగిసే లోపల మనము కూడా సిద్ధపాటు కలిగి ఉండాలని. ఎందుకంటే ఎప్పుడు ఏ బాంబు ఎక్కడ పడుతుంది. నాకు ఒక వ్యక్తి మెసేజ్ పెట్టాడు, తమ్ముడు మీరు పిల్లలు జాగ్రత్త, ఏ సమయమైనా ఏ సమయంలోనైనా వైజాగ్ని అటాక్ చేసేటువంటి అవకాశం ఉంది. హల్లెలూయా. ఎందుకంటే ఇక్కడే ఐఎన్ఎస్ కళింగ్ ఇక్కడే మన దగ్గరే ఉంది. కాబట్టి చాలా స్పష్టంగా చెప్పిన విషయం ఏంటంటే, తమ్ముడు మీరు మీ పిల్లలు జాగ్రత్త, సిస్టర్ గారు జాగ్రత్త అని మెసేజ్ పెట్టారు. నేను అనుకున్నాను మనసులోనే, ప్రభువా అందరం కలిసి ఏం చేయాలంట, అందరం కలిసి ఒకసారి వెళ్ళిపోతే బాగుంటుంది. బాగా గమనించండి, సమయం ఎప్పుడు ఎవరిదో తెలియదు. కాబట్టి దీపం ఉండగానే, అంటే సమయం ఉండగానే, ఆత్మ ఉండగానే నిజమైనటువంటి రక్షకుడిని కనుక నువ్వు ఎన్నుకోగలిగితే, నీ ఆలోచన నిజంగా ఆయనకు కనుక నువ్వు ఇచ్చినట్లయితే నీ జీవితం ఖచ్చితంగా ఆకు వాడక నీ జీవితంలో ఫలం ఇచ్చేటువంటి ఒక చక్కటి ద్రాక్షవల్లిగా నా దేవుడు నీ జీవితాన్ని మార్చును గాక. కానీ ఇష్టానుసారమైన ఉద్దేశాలతో నీవు నేను పరిగెడుతున్నామేమో చెక్ చేసుకోండి. మనము లోక సంబంధమైన ఉద్దేశాలతో పరిగెడుతున్నామేమో. లోక సంబంధమైన ఉద్దేశాల దగ్గర నుంచి మనము వెళ్ళొద్దు. ఆత్మ సంబంధమైనటువంటి స్థితిగతుల కోసమే మనం ముందుకు పరిగెడతాం. ఈ లోకంలో ఏది ఎన్ని సంపాదించినా, మొన్నటి దినము ఈ 3 రోజుల నుంచి అనేక మంది సోల్జర్స్ చనిపోతున్నారు. బాధ అనిపిస్తుంది. మన కోసం వారు ఏం చేస్తున్నారు, కార్గిల్లో వారు ఆ యొక్క బోర్డర్స్ లో ఏం చేస్తున్నారు, మన కోసం అనేకమైనటువంటి త్యాగాలు చేస్తున్నారు. ఈరోజు మనకు నచ్చినటువంటి తిరుగులతో మనం తిరుగుతాం. ప్రతి చిన్న విషయంలో కూడా మనం చాలా జాగ్రత్త వహించి ముందుకు వెళ్ళాలి. వారు దేశాన్ని కాపాడుతుంటే నీవు నీ శరీరాన్ని కాపాడుకోవాలి. వారు చేసినటువంటి ఒక తీర్మానం ఏంటంటే, నేను నా దేశం కోసం ప్రాణం పెడతాను, నా దేశం కోసం నేను ప్రాణము పోయినా నాకు పర్వాలేదనేటువంటి ఒక దృఢమైన సంకల్పంతో వారు వెళ్ళాలి. అదే విధంగా క్రీస్తుని అంగీకరించిన తర్వాత ఈ శరీరాన్ని పాపానికి ఇవ్వననేటువంటి నిశ్చయత నీవు జీవించాలి. లేదంటే ఎంతకాలం నువ్వు బ్రతికినా అది బ్రతికే కాదు. ఈరోజు చూడండి, అమరవీరులుగా మార్చబడినటువంటి ఆ యొక్క సోల్జర్స్ ని ఘన స్వాగతము అంటే, చనిపోయినప్పటికీ కూడా వారి యొక్క దేహాలను ఏం చేస్తున్నారంటే, ఎంతో హృదయంలో బాధ ఉంది కానీ వారికి ఎంతో ఘన నివాళులు అర్పించి తీసుకొస్తున్నారు. ఈ రోజు నీ జీవితంలో కూడా ఆత్మ సంబంధమైన ఉద్దేశాలతో కనుక వెదిగితే, నిజమైనటువంటి ఆత్మ సంబంధం కానీ వెదిగి కనుక ఒకవేళ శ్రమ కలిగితే నీ యొక్క ప్రాణం దేవుడికి చాలా ప్రీతికరము. ఎందుకంటే నీవు ఇచ్చినటువంటి మాటను బట్టి నువ్వు నిలబడితే ఖచ్చితంగా నీ జీవితం దేవుడు ఆశీర్వాదకరంగా మార్చుతాడు. చూడండి, మనం బాగా గమనించినట్లయితే కార్గిల్ కానీ లేదంటే కనుక యొక్క బోర్డర్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత కొంతమంది వాలంటీర్ రిటైర్మెంట్స్ పెట్టేసుకుని వచ్చేస్తారు. 40 years కానీ 35 years కానీ అలా వచ్చేసిన వారు ఒక వ్యక్తి నాకు తెలిసిన వ్యక్తి ఉన్నాడు. వారి కోసం పెద్దగా ఎవరు కూడా పట్టించుకోరు. ఎందుకంటే ఆ యొక్క బోర్డర్లో ప్రాణము పెట్టే వారికి విలువ ఎక్కువ, తప్పించుకొని వచ్చే వారికి విలువ ఉండదు. ఈరోజు ఆత్మ సంబంధం ఎదిగే వారికి దేవుడి సన్నిధిలో దేవుడి యొక్క ఆలోచన విలువ ఎక్కువ. అంతేగాని దేవుని నమ్ముకున్నామని పేరు చెప్పుకొని లోకంలో జీవించినంత కాలం దేవుడికి నీ వల్ల ఏ ఉపయోగము కూడా లేదు. అందుకే అంటున్నాను, నీవు బ్రతికితే ఆకు వాడక తన కాలం మంది ఫలమిచ్చి చెట్టు వల్లే బ్రతకాలి. అంతేగాని ఎప్పుడు ఎండిపోతుందో, ఎప్పుడు వాడిపోతుందో, ఎప్పుడు తొలగిపోతుందని భయముతో మాత్రం మనము బ్రతకనే. అటువంటి జీవితం ఒకటి ఆలోచన ఒకవేళ నీ దగ్గర నా దగ్గర ఏమైనా ఉంటే అవి ఉన్నాయంటే కారణం ఏంటంటే దివారాత్రము ఆయన వాక్యమును ధ్యానించలేకపోతున్నాము కాబట్టి. అందుకనే మన హృదయంలో భయం కలుగుతుంది. చూడండి, అక్కడ మొదటి మాట చూడండి, దుష్టుల ఆలోచనలు. అక్కడ మనకి ఏమొస్తుందంటే ప్రతి విషయంలో కూడా అపనమ్మకం కలుగుతుంది. అక్కడ ప్రతి విషయంలో కూడా మనకు భయమే కలుగుతుంది. అక్కడ ప్రతి విషయంలో కూడా ఇప్పుడు నాకు కూడా అదే భయం. అంటే నేను కూడా ఆ కోవకు చెందినవాడిని అనుకుంటాను. నాతో దేవుడు మాట్లాడుతూ విషయమే, మరి నువ్వు కూడా అదే అనుమానంతో ఉన్నావు కాబట్టి నువ్వు కూడా నిజమే, అది నేను చేసినటువంటి తప్పిదమే. ఈ రోజు ఆయన నడిపించేవాడు కాబట్టి ఎప్పుడైనా ఎక్కడ నడిపించుకుంటా. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఆయన ఎక్కడైనా ఎప్పుడైనా ఎలాగైనా నడిపించడానికి ఏమవ్వాలంటే నువ్వు నిలబడాలి. ఆయన కార్యం ఆయన జరిగించుకొనుగాక. ఈ రోజు మరి నీవు నేను నిలబడాలంటే
విషయం, రోషము కలిగినటువంటి ఒక క్రైస్తవుడిగా బ్రతకడం నేర్చుకోండి. ఆనాటి దినములలో అబ్రహాము కావచ్చు, ఈనాటి చివరి రోజుల్లో ఉన్నటువంటి యోహాను కావచ్చు, వీరందరూ కూడా వారు అడుగు ముందుకు వేశారు దేవుడి పనిలో. శ్రమలన్నీ కలిగినను, శోధనలన్నీ కలిగినను కూడా ఏం చేశారంటే ఎక్కడ ఎవరిని కూడా దేవుని మాత్రము విడిచిపెట్టలేదు. లోకంలో అనేకమైన విడిచిపెట్టారు వాళ్ళు. లోకంలో చాలా ఆశీర్వాదం వచ్చింది, విస్తారమైనటువంటి ధనం వచ్చింది. మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. అపోస్తులైనటువంటి పేతురు ఎప్పుడైతే అపోస్తుల కార్యములు 5వ అధ్యాయంలో 4వ అధ్యాయం నుంచి మాట్లాడుకున్న తర్వాత 5వ అధ్యాయంలో ఎప్పుడైతే వారికి ఉన్నటువంటి ఆశీర్వాదం, అంటే వారికి ఉన్నటువంటి ధనధాన్యం అందరూ ఒకటిగా మార్చబడాలని వారి దగ్గర ఉన్నటువంటి ఆస్తి పాస్తులన్నీ తీసుకుని ఎవరి దగ్గర ఇచ్చారు తెలుసా? అపోస్తులైనటువంటి పేతురుకి ఇచ్చేసాం. బాబు ఇక మేమందరమే సమానమే, మేము వారు ఎక్కువ వీరు తక్కువ, వీరు ఎక్కువ వీరు తక్కువ లేదు, అందరిమీ ఒకటే, మనమందరమే దేవుడి మందిరంలో ఆరాధించాలి, మనమందరమే కూడా ఆయన ద్వారా రక్షింపబడ్డాము కాబట్టి మేము ఎక్కువ తక్కువ ఇక్కడేమీ లేదు. వారి ఆ యొక్క అపోస్తలుడైన పేతురు దగ్గర ఎంత ఉందని తెలుసు ఆస్తి? అతని దగ్గర ఉన్నటువంటి ఆస్తి యావత్ ఆ దేశంలో ఉన్న వారందరికంటే ఈ అపోస్తలుడైన పేతురు దగ్గర ఎక్కువ ఉంది. ఎందుకంటే వారందరూ తీసుకొచ్చి పేతురుకి ఇచ్చేస్తారు. ఇవ్వలేని వారు తప్పించుకొని చచ్చిపోయారు, అది వేరే విషయం అనుకోండి. ఇచ్చిన వారందరూ ఏం చేశారంటే ఈ యొక్క దైవజనుడికి విస్తారమైన ఆస్తి ఉంది, అది తీసుకొని ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు, అది తీసుకొని ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు, అడిగి కూడా ఎవడు ఉండడు. ఎందుకంటే అప్పటికే ఆత్మతో నింపబడినటువంటి ఆ పేతురు ఎప్పుడైతే ఆ యొక్క భర్త భార్యలు మోసం చేశారో వారు ఉన్న ఫలంగా చనిపోయారు. అంటే ఈ యొక్క వ్యక్తి మోసం చేయడం అందరికీ తెలుసు, కానీ చేయగలడు, చేయాలనుకుంటే చేయగలడు. కానీ చేయడానికి నమ్మకంతో వీరందరూ కలిసి ఏం చేశారంటే ఇతనికి ఆస్తిని ఇచ్చారు. ఇతను ఎంత ఆస్తి పడో తెలుసా? ఏం చేశారంటే అందరికి సమానంగా పంచడం అలవాటు చేస్తాడు. అందుకని ధారాళముగా అడుగు వారికి తోడేం చేశాడు? ఇచ్చువాడు. ఏంటంటే ఎలాగంట? అడుగు వారికి ధారాళం. అందుకనే చదవండి, మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం చదవండి ఒకసారి అందరూ. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం అందరూ చదవండి. అడుగుడు మీకు ఇవ్వబడును, వెతుకుడు మీకు దొరుకును. హల్లెలూయా, హల్లెలూయా. ఏనంట చక్కగా, చాలా చక్కగా చెప్తున్నాడు. మీలో ఏ మనుష్యుడైనను తన కుమారుడు తన రొట్టెని అడిగిన ఏళ్ళ వానికి రాత్రినిచ్చినా, చేపను అడిగిన ఏళ్ళ పామునిచ్చినా, మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకి మంచి ఇవ్వని ఎరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి మరి మీరు అడిగినప్పుడు మీరు అడుగు వాటి కంటే మరి గొప్ప ఫలములు దేవుడు అనుగ్రహించుడా. హల్లెలూయా. అంతేనా? ఇస్తాడు కూడా. ఎంతమంది నమ్ముతారు? నేను అడిగిన దానికంటే నా దేవుడు గొప్ప ఫలమును నాకు అనుగ్రహించును కాక. నువ్వేం అడుగుతున్నావో నాకు తెలియదు, నువ్వేం అడుగుతున్నావో నాకు తెలియదు, కానీ నేను అడిగింది నాకు ఇచ్చా. హల్లెలూయా. నేనైతే అడిగా, మనస్ఫూర్తిగా నేనైతే అడిగా, ప్రభువా నాకు నీ మందిరం కావాలి అడిగా, నాకు ఇచ్చాడు. మరి నువ్వేం అడిగావో నీకే తెలియాలి. ఏం అడిగావు అనేది అది ఇచ్చేంత వరకు ఏం చేయాలంట చెప్పండి. ఇచ్చేంత వరకు చెప్పండి, ఏం చేద్దాం? ఇచ్చేంత వరకు చెప్పాలి. ఏం చెప్తారో చెప్పండి. ఇచ్చేంత వరకు ఓపికతో ఉండాలి. ఇంకేమైనా చెప్తారా? అమ్మా ప్రార్థన చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఇంకా విశ్వాసంతో ఉండాలి. ఇంకా చెప్పండి. గుర్తు చేసుకొని చెప్పండి. కృతజ్ఞత కలిగి ఉండాలి. ఇంకా చెప్పండి. ఇంకా మీకేమనిపిస్తుంది చెప్పండి. అమ్మా స్తుతించారా, విజ్ఞాపన అంతే, ఆ 2 3 ఒకటే మాట. ఇంకా చెప్పండి. ఇంకా మీకేమైనా కొత్తది ఏమైనా అనిపిస్తే చెప్పండి. దేవుడితో సహవాసం కలిగి ఉండాలి. దేవుడికి స్తోత్రం. ఇంకా మీకేమైనా తెలుసుంటే చెప్పండి. ఎందుకంటే వాక్యం వినడం కాదు, గుర్తుపెట్టుకోండి. వాక్యం విన్నంత మాత్రాన ఉపయోగం లేదు. అంతేనా? ఇప్పుడు జబ్బుతో ఉన్నటువంటి వ్యక్తికి ఏంటి, అతనికి రోగ నిరోధక శక్తి కలిగినటువంటి ఇంజక్షన్స్ ఇస్తేనే ఉపయోగం. బాగులేదు కదా, నేను అన్నం పెట్టేసాను అనుకోండి, ఏం చేస్తాడు చెప్పండి?
ఆ రోగం తగ్గేటువంటి ఆ ఇంజక్షన్స్ కానీ ఆ టాబ్లెట్ కానీ వేసుకుంటేనే ఆ యొక్క రోగికి స్వస్థత. అంతేనా? ఇందాక చెల్లెలు పాడారు. ఎవరు పాడారు చెప్పండి? రోగికి స్వస్థతనిచ్చే శక్తి గల కదా. అంటే ఈ శరీరానికి ఏది కావాలో అది తీసుకోవాలి, అవునంటారు కదంటారు. ఈ ఆత్మకి ఏది కావాలో అది తీసుకోవాలి. అందుకే అంటున్నాడు, ఎవడైతే దివారాత్రము, చదవండి చెప్పండి అన్నమాట, ఎవడైతే దివారాత్రము దాన్ని ధ్యానిస్తాడో, అంతే కదా. ఎక్కడుండాలి? ఏముండాలి? ఎక్కడుండాలి? ఏముండాలి? ఇది తెలుసుకుంటేనే క్రైస్తవం దగ్గర రండి, లేకపోతే తెలుసుకోవడానికైనా రండి. తెలుసుకున్న తర్వాత విడిచిపెట్టడానికి మాత్రం రాకండి. పోలే మా అన్నయ్య అలాగంటాడు, మా పాస్ గారు అలాగంటాడు కాబట్టి కాసేపు తిడతాడు, గట్టిగా అయితే ఒక అరగంట సేపు తిడతాడు, గట్టిగా అయితే 2 గంటల సేపు తిడతాడు కాబట్టి ఆ వినేసి చెవులు మూసుకొని వెళ్ళిపోతాను అనుకోండి. ఎదురుగా మన జీవితంలో, క్రైస్తవ జీవితంలో ఒక బాగా గుర్తుపెట్టుకోండి, వాక్యంని ఇర్మియా, ఎహెజ్కేలు వీళ్ళు ఏం చేశారంటే, యోహాను వీళ్ళు ఏం చేశారంటే వాక్యంని భుజించారు. హల్లెలూయా. ఏం చేశారు? వాక్యంని భుజించారు అంటే తిన్నారు. ఏం చేశారు? వాక్యంని అంటే తిన్న తర్వాత దాన్ని ఏం చేసుకోవాలంట? అరగొట్టుకోవాలి. ఏం చేయాలి? అరగొట్టుకోవడం అంటే ఏమనుకున్నారు? దానిని మననం చేయాలి, ధ్యానించాలి, దాని ద్వారా జీవించడానికి, దాని ద్వారా నువ్వు శక్తిని పొందుకోవాలి. అందుకే అక్కడ అన్నాడు, దుష్టులు అలాగునుండక గాలికి చెదరగొట్టు పొట్టు వలె ఉంటారు. వాళ్ళందరూ వాక్యంను ధ్యానించే ఆలోచనలో ఉండరు, వారందరూ వాక్యంను అనుభవించే ఆలోచనలో ఉండరు. వారందరూ ఏ సమయానికి ఏం జరిగిపోద్దని ఆశతోనే ఉంటారు, కానీ వారు దేవుడిపై నిరీక్షణ కలిగే వారుగా ఉండరు. అందుకనే వారు గాలికి చెదరగొట్టు పొట్టు వలె ఉంటారు. హల్లెలూయా. కానీ ఆయన నిన్ను ఏర్పాటు చేసుకున్న తర్వాత, ఆయన మహిమార్థమే, ఆయన స్వాస్థ్యముగా నేను ముందుగా ఏర్పాటు చేసుకున్న వారు ఎలా ఉంటారంటే వాక్యముని భుజించే వారిగా ఉంటారు, వాక్యముని గ్రహించే వారిగా ఉంటారు, వాక్యముని అనుభవించే వారిగా ఉందరుగాక. హల్లెలూయా. ఈ రోజు మన నీ జీవితంలో, నా జీవితంలో వాక్యమును తినాలి. వాక్యం ఏం చెప్తుంది? నమ్ముట నీవలనైతే నమ్మువానికి సాతాను సమస్తము కూడా సాధ్యం. ఈ రోజు నీవు నేను కలిసి ఏ నమ్ముతున్నామనేది సాధ్యం. ఈ రోజు చాలా మంది నిరీక్షించాలని చెప్పారు, ఒక తల్లిగారు మాత్రము ప్రార్థన చేయాలని చెప్పారు. హల్లెలూయా. మనం చేయవలసినటువంటి విషయము చాలా స్పష్టంగా దేవుడు చెప్తున్నాడు. అంటే మనం ఎక్కడుండిపోయాము అంటే, ఆనాడు చెప్పండి, ఆనాడు నా పేరుతో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరు? నా పేరేం పేరు? ఇశ్రాయేలు, యాకోబు కాదు. హల్లెలూయా. నా పేరు ఏర్పాటు చేసుకోవటానికి, నా పేరును పెట్టుకోవటానికి ఒక వ్యక్తి అక్కడ ఉన్నాడు. అతను ఏం చేశాడంటే ఆ రాత్రంతా పెనుగులాడాడు దేవుడి దగ్గర. ఎందుకంటే నాకు ఇది ఇస్తావా చేస్తావా, ఇస్తావా చేస్తావా అని పెనుగులాడాడు. ఇచ్చినంత వరకు పట్టుపట్టి అక్కడ కూర్చున్నాడు. కాబట్టి మనం అక్కడితో ఉండిపోయాం. ఏం చేసాం? మనము క్రైస్తవ జీవితం అంతా ఎక్కడ ఉండిపోయిందంటే అక్కడితో ఉండిపోయింది. ఎక్కడ? రాత్రంతా పెనుగులాడాలి, ఇచ్చేంత వరకు పెనుగులాడాలి, ఇచ్చినంత వరకు కూడా మనము ఆయన పేక పట్టుకొని వదలకూడదు. అంటే అక్కడ కాలు పట్టుకోవాలండి. ఇచ్చేంత వరకు మనం ఏం చేయాలంట? పెనుగులాడాలి. మనం అక్కడే ఉండిపోయాం. కానీ క్రీస్తు వచ్చిన తర్వాత అంటున్నాడు, నువ్వు ఇంకా పెనుగులాడేటువంటి అవకాశం, అవసరము లేదు. నాలో ఫలించడం మొదలు పెడితే ఆటోమేటిక్ గా ఈ యొక్క ఏమైపోతుందంట, ఈ యొక్క కొమ్మ ఫలిస్తూనే ఉంటుంది. హల్లెలూయా. ఏం చేస్తుందంట? ఈ చెట్టు ఫలిస్తూనే ఉంటుంది. ఎప్పటి వరకు అంటే సదాకాలం. హల్లెలూయా. ఎప్పటి వరకు ఫలిస్తుందంట? ఒకవేళ శారీరకమైనటువంటి ఆశీర్వాదాలతో ఫలించకపోవచ్చేమో, కానీ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలతో మాత్రం ఖచ్చితంగా ఫలింపచేయును గాక.